అందరికీ నమస్కారం. నేను పురాణ అమృతం ఛానల్ నుండి ఏఎన్విఎస్ నారాయణ. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటూ బొర్రా కేవ్స్ నుండి అరకు వచ్చేటువంటి రూట్ మ్యాప్ని ఆటోలో చిత్రీకరించడం జరిగింది. ఆ రోడ్డు చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ రోడ్డు అంతా ఆహ్లాదకరంగా పచ్చని చెట్లతో వంపులు తిరుగుతూ ఎంతో అందంగా ఉంది. అదంతా చూద్దాం రండి. చూడండి రోడ్డు ఎంత బాగుందో, చుట్టూ పచ్చని చెట్లు. ఆ ఆటోలో వెళుతూ ఈ రోడ్డుని చూస్తూ ఉంటే చూడండి, రోడ్డు ఇటు ప్రక్కన అనంతగిరిలో క్రొత్తగా ఆటలు ఏర్పాటు చేశారు. ఇవి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ ఆటలు మంచి థ్రిల్లింగ్గా ఉంటాయి. ఈ ఆటల్లో కూడా మనం పాల్గొనవచ్చు. సైక్లింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రోడ్డు చూడండి ఎంత బాగుందో. బొర్రా కేవ్స్ నుంచి మనం అరకు వస్తూ ఉంటే ప్రక్కనే పెద్ద పెద్ద లోయలు కనపడుతూ ఉంటాయి. బస్సులో వస్తూ ఉంటే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ పెద్ద పెద్ద లోయలు అది చూడండి, రోడ్డు కట్ అయిపోయింది. ఆ రోడ్డు కట్ అయిపోయిన చోట కొన్ని యాక్సిడెంట్లు అయ్యి పెద్ద పెద్ద వెహికల్స్ పడిపోవడం కూడా జరుగుతుంది. ఈ రోడ్లో డ్రైవ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎదురుగుండా సడన్గా ఏవో పెద్ద వెహికల్స్ వచ్చేస్తాయి. అలాంటప్పుడు కంగారు పడిపోతే అది చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోడ్డు అమ్మట చాలా స్లోగా జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం ఉంది. బైక్ మీద వెళ్ళేవాళ్ళు కానీ కారులో వెళ్ళేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వంపులు బాగా ఎక్కువగా ఉంటాయి. సడన్గా వెహికల్స్ ఎదురు వచ్చేస్తూ ఉంటాయి. అందుచేత మనం ఆనందంగా వెళ్ళడానికి, మళ్ళీ ఆనందంగా తిరిగి రావడానికి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయవలసి ఉంటుంది. ఇది బాగా ఘాటీ మూలని, బాగా ఎత్తైన కొండల మూలాన చాలా వంపులుగా ఉంటుంది రోడ్డు అంతాను. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు చూడండి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పక్కనే పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. ఆ లోయలోకి తొంగి చూస్తే చాలా బాగుంటుంది. సొంత వెహికల్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ ఆగి ఫోటోలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్రక్కనే పెద్ద పెద్ద లోయలు కనపడుతూ ఉంటాయి. ఆ లోయలు చాలా లోతుగా ఉంటాయి. ఈ రోడ్డు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందో అంత ప్రమాదకరమైనది కూడా. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, జాగ్రత్తగా వెళ్ళాలని. జాగ్రత్తగా వెళితే ఏ ప్రమాదం ఉండదు. అక్కడక్కడ ఆగి చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఆ లొకేషన్స్ చాలా బాగుంటాయి. చూడండి రోడ్డు ఎంత బాగుందో, పచ్చని చెట్లతోటి చక్కగా ముచ్చటగా ఉంది కదా. అన్నీ టర్నింగ్లే ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం ఉన్నది. ఈ వెళ్ళేటువంటి దారిలోని మనకి కాఫీ తోటలు కనబడుతూ ఉంటాయి. ఆ కాఫీ తోటలు ఈ వాలు పర్వతాల మీదే ఎక్కువ పెరుగుతాయి. ఆ మొక్కలు చల్లగా ఉండాలి. చల్లగా ఉన్న ప్రదేశంలోనే ఈ కాఫీ తోటలు బాగా పెరుగుతాయి. అందుచేతే ఈ కొండల్లో కాఫీ తోటలు బాగా పెంచుతూ ఉంటారు. అటుప్రక్క ఇటుప్రక్క కాఫీ తోటలు ఉంటాయి. ఆ రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. చూసారా, ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు బాగా ఎత్తుగా పెరుగుతూ ఉంటాయి. సిల్వర్ చెట్లని ఉంటాయి కొన్ని. ఆ సిల్వర్ చెట్లు బాగా ఎత్తుగా పెరుగుతాయి. వాటి నీడన ఈ కాఫీ గింజల తోటలు, కాఫీ చెట్లు పెరుగుతాయి అన్నమాట. వాటికి నీడ ఉండాలి. పూర్తి ఎండ ఉండకూడదు, పూర్తి తడి ఉండకూడదు, పూర్తిగా పొడి ఉండకూడదు, చల్లగా ఉండాలన్నమాట. అంచేత ఈ కాఫీ గింజలు, కాఫీ మొక్కలు
మనం తీసుకొచ్చేసిన మన ఎండకాడ పెరగవు. దానికి అనుకూల పరిస్థితులు ఈ అరకు ప్రాంతంలోనే చాలా బాగా ఉన్నాయి మూలని ఇక్కడ అన్ని కాఫీ తోటలు పెంచడం బాగా అభివృద్ధి చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఈ కాఫీ తోటలు పెంపకం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ట్రైబుల్స్ అందరూ కూడా కాస్త డెవలప్ అవ్వడం జరిగింది ఆర్థికంగా. ఆ గింజలను ఏరుకొని వాళ్ళు విక్రయ కేంద్రాలకు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. అప్పుడు అమ్మిన తర్వాత వాళ్ళకు వచ్చిన డబ్బుతోటి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది పేదవాళ్ళుగానే ఉన్నారు, ఎక్కువ మంది. అంత బాగా డబ్బున్నటువంటి వాళ్ళు లేరు. డబ్బున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు. ఈ పర్వతాల మధ్యలో ఒక్కొక్క చోట 50 గుడిసెలు, 100 ఇళ్ళు కంటే ఎక్కువ ఉండవు. ఆ 100 ఇళ్ళు ఒక గ్రామం కింద ఉంటూ ఉంటుంది. ఆ గ్రామానికి పర్వతాల మూలాన్ని ఎత్తుగా పల్లాలుగా ఉండడం మూలాన్ని సరైనటువంటి రోడ్డు సౌకర్యం ఉండదు. వైద్య సౌకర్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. అంచేత వాళ్ళు ఎక్కువ ఆకుపసరల మీద ఆధారపడి ఉంటారు. ఇది బాగా పూర్తిగా అడవి మూలాన్ని ఇక్కడ మంచి మంచి ఆకులు, పసర్లు ఆయుర్వేదంగా వాళ్ళు వాడటం ఫస్ట్ నుంచి వాళ్ళు వాడుతూ ఉంటారనమాట. ఆయుర్వేద మొక్కలు ఇక్కడ బాగా పెరుగుతాయి ఈ చల్లదనం. చూడండి కొండలు ఎంత బాగున్నాయో, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వెళుతున్నటువంటి ఈ రోడ్డు సముద్ర మట్టానికి సుమారుగా 4000 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది వాతావరణం. ఈ చుట్టుపక్కల ఏరియాకి ఇక్కడ చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఇది 100 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి తూర్పు కనుమల విస్తీర్ణం ఇదంతా. చూడండి ఈ ప్రాంతం అంతా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. పెద్ద లోయ, మనం ఎంతో హైట్లో వెళుతున్నాం. ఇది చూడడానికి చాలా ఆనందంగా ఉంది కదా, చాలా బాగుంది. దూరానికి మంచి మంచి కొండలు కనపడుతున్నాయి. ఈ మధ్యన ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ కూడా కనబడుతుంది. అవన్నీ వ్యవసాయ భూములే, పోడు వ్యవసాయం అంటారు వీరు. చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది కదా చుట్టుపక్కల ఏరియా అంతా. చాలా బాగుంది కదా. చూడండి ఏరియా ఎంత బాగుందో. ఇక్కడ హైయెస్ట్ ప్లేస్ అంటాను చూసారా, ఇది ఇక్కడ నుంచుని ఫోటోలు తీసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ అనేక రకాల దుకాణాల్లో అన్ని రకాలు అమ్ముతారు, మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ కూడా. చూడండి కొండలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. ఈ ప్రాంతాన్ని షూటింగ్ స్పాట్ అంటారు. ఈ ప్రాంతాన్ని షూటింగ్ స్పాట్ అంటారు. ఇక్కడ అనేక రకాలైనటువంటి సినిమాలు ఆ డౌన్లో తీయడం జరిగింది. రోడ్డు ఉంటుంది కిందకి. ఆ రోడ్డు అమ్మట వెళితే లోపల ఆ డౌన్ ఏరియా రోడ్డు మీకు కనపడుతుంది చూడండి. ఆ రోడ్డు అమ్మట వెళితే డౌన్ ఏరియా ఉంటుంది. అక్కడే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనేటువంటి సినిమా, శ్రీహరి సినిమాని తీయడం జరిగింది. దీన్ని షూటింగ్ స్పాట్ అంటారు. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. అందరూ వచ్చి చూడడానికి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కడుతున్నారు. ఆహ్లాదకరంగా ఇక్కడ పార్కులు అవి డెవలప్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కడుతున్నారు. అవి ఒక 2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. పూర్తయితే ఇక్కడ కూడా చాలా చూడడానికి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం. ఇప్పుడు మనకి కనపడుతుంది చూసారా, ఆ ఏరియా అంతానే షూటింగ్ స్పాట్ అంటారు. ఇక్కడే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనేటువంటి సినిమా, శ్రీహరి నటించినటువంటి సినిమాకి సంబంధించినటువంటి సెట్ వేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా సినిమా సెట్ వేస్తే వెంటనే అది తీసేయాలి పూర్తిగా. అది గవర్నమెంట్ రూలు. మొత్తం తీసేసి ఒక చిన్న పుల్ల కూడా అక్కడ ఉంచడానికి వీలు లేకుండా ఆ సెట్కి సంబంధించినటువంటి అన్నీ పట్టుకెళ్ళిపోవాలన్నమాట. అది గవర్నమెంట్ రూల్.
ఇటు పక్కన చూడండి చక్కని పంట పొలాలు కనపడుతున్నాయి. ఇక మనం అరకు దగ్గరికి వచ్చేస్తుంది. సిటీ అరకు దగ్గర పడుతుంది. ఆ దగ్గరలో పంట పొలాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అటు పక్క చూస్తుంటే లోయ చాలా బాగుంటుంది అన్నమాట. ఇక మనం దగ్గరికి వచ్చేసామండి, అరకు వచ్చేసాం. మాటల్లో ఎంత ప్రయాణమైనా సరే చాలా ఈజీగా వచ్చేసాం కదా. ఇప్పుడు అరకు సిటీలోకి వచ్చేసాం. ఇక్కడ రోడ్డు డెవలప్ చేస్తున్నారు. ఆ రోడ్డు కొంచెం కచ్చాగా ఉన్నది. ఇప్పుడు అరకు బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం రండి. అరకు బస్ స్టాండ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అరకు వేలి బస్ స్టాండ్ ఇదేనండి. అరకు బస్ స్టాండు. అరకు బస్ స్టాండ్కి వచ్చేసాం. అరకు వేలి బస్ స్టాండ్. అరకు వేరు, అరకు వేలి వేరు. కొంచెం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ అవ్వద్దు. అరకుకి అరకు వేలికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది అరకు వేలు బస్ స్టాండు. ఈ బస్ స్టాండ్ లోనికి వస్తే కూడా చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి వెనకాల ఎంతంత కొండలు సీనరీస్ కనపడుతున్నాయి మనకి. ఈ కొండలు అద్భుతంగా ఉంటాయి. ఇది మంచి హైట్ మీద ఉంది. ఆ వెనకాల లోయ కనపడుతుంది. అవన్నీ పంట పొలాలే. పర్వతాలు కొన్ని, పంట పొలాలు కొన్ని ఉంటాయి. ఇది అరకు వేలి బస్ స్టాండు. ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు ఉంటూ ఉంటాయి. పాడేరుకి ఇక్కడి నుంచి బస్సులో వెళ్ళవలసి ఉంటుంది. అలాగే వైజాగ్కి, పాడేరుకి, చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెటూళ్ళు కూడా ఇక్కడ బస్సులు ఉంటాయి. ఇది బస్ స్టాండు. దీనిపైన అద్దెకిచ్చే రూములు కూడా ఉన్నాయి. అక్కడ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఆ స్టాఫ్తో సంప్రదిస్తే వారు ఆ రూములు మనకు అద్దెకి ఇవ్వడం కూడా జరుగుతుంది. తక్కువ కాస్టే ఉంటాయి, బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఇదేనండి అరకు బస్ స్టాండ్ వెనుక ఉన్నటువంటి ప్రాంతము. చాలా బాగుంటుంది. దాని పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ అరకు బస్ స్టాండ్కి ఆనుకుని కాఫీ డే ఉంటుందండి. కాఫీ మ్యూజియం ఉంటుంది. కాఫీ మ్యూజియం, కాఫీ డే అనేటువంటి వీడియో కూడా ఇంతకుముందు మన ఛానల్లో పెట్టడం జరిగింది. కాఫీ గింజలు ఎలా తయారు చేస్తారు ఏమిటి అవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. ఆ వీడియో కూడా చాలా బాగుంటుందండి, చూడండి. ఇదిగోండి, ఇదే కాఫీ డే. చూడండి, మనకి పెద్ద కెటిల్ కనపడుతుంది కదా, కాఫీ కెటిల్. ఇదే బస్ స్టాండ్కి ఆనుకునే ఉంటుంది. మనం అడ్రస్ల కోసం పెద్దగా ఎవరిని ఇబ్బంది పడక్కర్లేదు, పక్క పక్కనే ఉంటాయి అన్నీ. ఇదేనండి మన ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళ గెస్ట్ హౌస్లు, హరిత రిసార్ట్స్. ఇందులో రూములు చాలా ఉన్నాయి, 80 రూముల వరకు ఉంటాయి. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి. స్టార్టింగ్ 1300, 1400 కాడి నుంచి 2000, 3000 అలా ఉంటుంది. ఇవి కొంచెం సౌకర్యంగానే ఉంటాయి. కార్లు పార్కింగ్ పెట్టుకోవడానికి, కార్లు పెట్టుకోవడానికి ఆహ్లాదకరమైన పార్కులు కూడా ఉన్నాయి. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా చాలా బాగుంటాయి. వీటిని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం ఇక్కడ సినిమాలు బాగా షూటింగ్ చేసేవారు. చిరంజీవి, రాధిక, చిరంజీవి, విజయశాంతి, చిరంజీవి, రాధ, ఈ సినిమాలన్నీ కూడా చాలా వరకు అరకులో తీయడం జరిగింది. ఆ సినిమాలు తీసినటువంటి టైంలో ఈ రూమ్లే బుక్ చేసేవారటండి. చిరంజీవి హీరోకి, హీరోయిన్కి ఇక్కడే రూములు బుక్ చేసేవారు. అప్పుడు అసలు రూములు అసలు దొరికేవి కాదట. 2 నెలల ముందే ఈ రూములన్నీ ఇక్కడ బుక్ చేసేసుకోవడం జరిగేది. అలాంటి టైంలో వచ్చినటువంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారని తెలిసింది. కింద రెస్టారెంట్ ఉంది, ఫుడ్ సౌకర్యం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ రిసార్ట్స్ చాలా బాగుంటాయి, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. డబ్బుకి ఇబ్బంది లేనటువంటి వాళ్ళు, కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఇది చాలా సౌకర్యంగా ఉంటాయి. ఈ రిసార్ట్స్ స్టార్టింగే 1400, 1200 కాడి నుంచి ఉంటుంది. లో బడ్జెట్లో మనకు రూములు కావాలంటే 500-600 బడ్జెట్లో కావాలంటే మనకి
వేరే ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయండి. అది కూడా మన పురాణ అమృతం ఛానల్లో లో బడ్జెట్ రేటు తక్కువ రేట్లో ఉన్నటువంటి రూమ్స్ అని ఒక వీడియో పెట్టడం జరిగింది, షార్ట్ వీడియో, అది కూడా చూడండి. చూడండి నా వెనకాల కనపడుతున్నాయి కదా రూమ్స్, వీటిలోనే చిరంజీవి, విజయశాంత, రాధ వీళ్ళందరూ కూడా స్టే చేసినటువంటి రూములు ఇవే. అప్పట్లో అరకులో చాలా షూటింగ్స్ జరిగాయి, ఇప్పుడు పెద్దగా షూటింగ్స్ జరగట్లేదు. మరి కారణం ఏమిటో మనకు తెలియదు, కానీ అరకు చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో పార్కు. చాలా బాగుంది కదా పార్కు. ఇక్కడ చాలా రూములు ఉన్నాయి, కానీ ఖాళీ ఉండవు, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బాగా అందరికీ వెల్ నోటెడ్ అయినటువంటి రూమ్స్ ఇవి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ప్రైవేట్గా చాలా రిసార్ట్స్ కట్టారు, ఇంకా చాలా రిసార్ట్స్ ఉన్నాయి. కొన్నిటికి ఆన్లైన్ సౌకర్యం ఉండదు, మనం దగ్గరకు వచ్చి చూసుకొని మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు సీజనల్గా రేట్లు కూడా ఒక ఫిక్స్డ్ ఉండవు, రేట్లు సీజనల్గా ఉంటాయి. అంచేత జనం బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రేటు, జనం లేనప్పుడు తక్కువ రేటు, ఇలా కూడా ఉంటూ ఉంటాయి. మీరు చూసి మాట్లాడుకోవాలి. చూడండి ఎంత బాగుందో. హరిత హిల్ రిసార్ట్స్. ఇక్కడేవో గుడిసెల్లా కనబడుతున్నాయి, ఇవి కూడా రెంట్కి ఇచ్చేటువంటి వారు అనుకుంటే ఇదివరకు, కానీ ఇప్పుడు పాడైపోయింది. చాలా అందంగా ఉంది కదా. ఆ రూమ్లోంచి బయటికి చూస్తుంటే కూడా సీనరీస్ చాలా అద్భుతంగా కనపడతాయి, అందుకనే దీనికి ఇంత పేరు వచ్చిందనమాట. అవుట్ లుకింగ్ చాలా బాగుంటుంది. ఈ పార్కు కూడా బాగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. అవుట్ లుకింగ్ చూద్దాం. ఆ రూమ్లో ఉండి చూస్తే అవుట్ లుకింగ్ చాలా అద్భుతంగా వస్తుంది సీనరీ. చూడండి ఎంత బాగుందో. ఆ పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది, రైలు వెళుతున్నప్పుడు కూడా కనపడుతూ ఉంటుంది. చాలా బాగుంది కదా. చూసారా ఎంత బాగుందో పార్కు, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇదే అరకువేలి బస్ స్టాండ్. బస్ స్టాండ్ కూడా చాలా అందంగానే ఉంటుంది. చూడండి వెనకాల సీనరీస్ చాలా బాగున్నాయి. బస్ స్టాండ్ వెనకాల సీనరీ చాలా బాగుంటుంది.
అరకు వేలి రిక్వెస్ట్ స్టాప్ దగ్గర ఎడం చేతి ప్రక్కకు చూస్తే అందమైనటువంటి కొండలు, పంట పొలాలు మనకి కనపడతాయి. ఇది చాలా బాగుంటుంది. అరకు ఎక్కడ చూసినా కానీ అందంగా కనపడుతూ ఉంటుంది. ఆ కొండలు, లోయలు, ఆ గుట్టలు అంత బాగుంటాయి అన్నమాట. ఇక్కడ క్రొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారు. హైవే, నేషనల్ హైవే. అది డైరెక్ట్గా పాడేరు వెళుతుంది. ఆ బ్రిడ్జి, ఈ రోడ్డు కొత్తగా వేస్తున్నారు, మీరు చూడవచ్చు. అదిగో మనకి దూరంగా కనపడుతున్నది సొంపి అనేటువంటి గ్రామము. ఇది కొండ వీధి అంటారు, రైల్వే రిక్వెస్ట్ స్టాప్ దగ్గర. లొకేషన్ చాలా అందంగా ఉంది కదా, బాగుంది, సూపర్ లొకేషన్. చూడండి, కొండల యొక్క అందాలు చాలా బాగున్నాయి, చాలా అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణ అమృతం అని టైప్ చేస్తే యూట్యూబ్లో వస్తుంది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.